ఏవండోయ్ అందరూ బాగున్నారా? బీరకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చడి, కూర ఇలా ఎన్ని రకాలుగా వండుకున్నా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి శరీరానికి ఎన్నో అవసరమైన పోషకాలు అందిస్తాయి. సాధారణంగా చేసే కూరల కన్నా ఒకసారి ఇలా ఎండు రొయ్యలు వేసి ప్రయత్నిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ కూర రుచి వేరే లెవెల్. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీ అండ్ హెల్తీ బీరకాయ ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చెప్పేస్తాను రండి. వీటికి ముందుగా ఎండు రొయ్యల్ని తలలు తోకలు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో కొంచెం హాట్ వాటర్ తీసుకుని మనం శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ అలా నాననివ్వాలి. అప్పుడు ఈ ఎండు రొయ్యల్లో ఉన్న మురికి, మట్టి, వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కిందకి వచ్చి చేరుతాయి అన్నమాట. ఇలా ఎండు రొయ్యల్ని వేడి నీటిలో వేయటం వలన దీనికున్న నీసు వాసన, అలాగే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా తగ్గిపోతుంది. అలాగే వీటిని ఎండబెట్టేటప్పుడు వాటికి ఇసుక అంటుకుంటుంది కదా, ఆ చిన్న చిన్న ఇసుక రేణువులు కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఎండు రొయ్యలు కూడా కొంచెం మెత్తబడి కూర మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మురికొచ్చిందో ఈ ఎండు రొయ్యల్లో. ఇప్పుడు ఇలా ఒకసారి నీళ్ళల్లోంచి తీసాక వీటిల్ని మామూలు చన్నీళ్ళల్లో కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఈ రొయ్యలు చాలా శుభ్రంగా అయిపోయినాయి. సో ఇప్పుడు కూరకి మనం రెడీ చేసుకోవాల్సిన చిన్న మసాలా ఒకటి ఉంది, అది చెప్తాను. దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అక్కర్లేదు, కానీ ఈ కూరకి రుచి ఇచ్చేదల్లా ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ ముద్ద చాలా టేస్ట్ ఇస్తుంది కూరకి. సో ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుని ఇలాగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరకి ముందుగా ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె వేసి వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాక దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మీ కారానికి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 8-9 దాకా వేశాను. ఇంతకీ ఈ కూరలో మనం ఇంకా ఎర్రకారం అయితే మాత్రం వేయము. ఈ కూరలో కారం అంతా కూడా ఈ పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది. ఆ పచ్చిమిరకాయలు వేసాక కొంచెం దీనిలో పసుపు, కరివేపాకు వేసి కూడా కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలను వేసి కొంచెం సేపు ఈ నూనెలో మనం వేయించాలన్నమాట. ఒక 5 మినిట్స్ దాకా అలాగా వేయించితే ఈ రొయ్యల్లో ఉన్న పచ్చివాసన, స్మెల్ అదంతా కూడా పోతుంది. అవి కొంచెం వేగాక నూనెలో దీంట్లో ఇందాక మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్, అది కూడా వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకుని పైన శుభ్రంగా పట్టు తీసేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇక్కడ ముక్కలన్నీ పైదాకా వచ్చేసినాయి అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే బీరకాయల్లో బాగా నీరు ఉంటుంది. ఒకసారి మూత పెట్టి మగ్గనిస్తే కనుక అది కిందకి అయిపోతుంది. సో అందుకనే నేను ఇంకో గిన్నెలోకి అయితే మార్చలేదు. ఈ బీరకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం కింద ఉన్న మసాలా అంతా కిందకి పైకి కదుపుకొని దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుని, ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండు రొయ్యల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని ముందు తక్కువ వేసుకోండి. వేసుకుని కలిపేసి మూత పెట్టుకుని కొంచెం నీరు ఎసరు వచ్చాక అప్పుడు మళ్ళీ మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అంతేగాని ముందే ఉప్పు ఎక్కువ వేసేసుకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని ఉప్పు చూసుకుని సరిగ్గా వేసుకోండి. దాంట్లోంచి బీరకాయలోంచి నీరు వస్తుంది. ఆ నీరు కనుక సరిపోతే కనుక కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సేపు మగ్గించండి. బీరకాయ ముక్కలు లేతగా ఉన్నట్టయితే మనం పోసిన ఎసరు సరిపోతుంది. లేకపోతే మళ్ళీ మూత తీసుకుని ఒకసారి చూసి సరిపోతే కనుక ఇంకొంచెం నీరు పోసుకుని మూత పెట్టేసి కూర దగ్గర పడ్డాక దాంట్లో బాగా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు ఎంతో రుచికరమైనటువంటి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి చూడండి. రుచి నిజంగా అదిరిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ చూడాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరి మీకు ఏ డ్రై సీ ఫుడ్తో రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.